మధ్యతరగతి వారికి ఫేమస్ స్టోర్లు. ఇంట్లో సరుకులపైన, గృహోపకరణాలపైన చాలా మంది డీమార్ట్లనే ప్రిఫర్ చేస్తుంటారు. ధర తక్కువని, మంచి క్వాలిటీ ఉంటుందని, పైగా అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభిస్తాయని చాలా మంది డీమార్ట్కు వెళ్తుంటారు. అందుకే డీమార్ట్లు ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెట్రో నగరాల నుంచి చిన్న స్థాయి పట్టణాల వరకు కూడా ఈ డీమార్ట్లు విస్తరించాయి. అయితే డీమార్ట్కు ఎక్కువగా వెళ్లే వాళ్ళు కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేందుకు డీమార్ట్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీకెండ్స్ లోనూ డిస్కౌంట్ ఆఫర్లు పెడుతుంటాయి. కానీ ఈ ఆఫర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎందుకంటే ఆఫర్లు, డిస్కౌంట్లు అందించే వస్తువులు, సామాన్లు ఎక్కువగా పాత ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్, సౌందర్య సాధనాలు కొనుగోలు చేసే సమయంలో అలర్ట్ గా ఉండాలి. డీమార్ట్ లో చౌకైన కిరాణాల వస్తువులు మాత్రమే కాదు, ఈ సంస్థకు చెందిన యాప్ ద్వారా ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ వస్తువులను ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పోల్చితే తక్కువ ధరలకు లభిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పోల్చితే డీమార్ట్ లో ఇంకా తక్కువ ధరలకు లభిస్తాయి. డీమార్ట్ రిటర్న్ పాలసీ ప్రకారం కొన్ని వస్తువులు, ముఖ్యంగా ఆన్లైన్ లో కొనుగోలు చేసేవి తిరిగి తీసుకోరు. ఇందులో దుస్తులు, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు ఉన్నాయి. అలాంటి వస్తువులను కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. డీమార్ట్ లోని కొన్ని వస్తువులు ఉత్పత్తులపై స్టాక్ ఉన్నంత వరకు, లేదంటే తక్కువ కాలం వరకు ఆఫర్లుంటాయి. మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఏదైనా కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి, నాణ్యత, ధర, వాపసు విధానాన్ని తనిఖీ చేయాలి.